ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం తెల్లపల్లి ఆదివాసీ గ్రామం ప్రజలు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా తమ గ్రామానికి సరైన రోడ్డు లేదని ప్రైమ్ 9 ఛానల్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు, విషసర్పాల బెడద పెరిగి పిల్లలు, వృద్ధులు భయంతో జీవిస్తున్నామని గిరిజనులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తమ కష్టాలను తీర్చాలని తెల్లపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. గ్రామంలోని పాఠశాల భవనం సైతం కూలిపోయే స్థితిలో ఉందని, విద్యార్థులు ప్రాణభయంతో చదువుకోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తక్షణమే స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేయించి పాఠశాల భవనాన్ని బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి తమ గ్రామంలో ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాలు తీర్చి గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.